వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోకే ఎంట్రీ ఇచ్చేశాడు. కానీ తుది జట్టులోకి మాత్రం తన స్థానం ఇంకా అప్పటికి మొదలవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ గురించి ఎంతలా ఎదురు చూసామో అంతలాగా తను నిరాశపరిచాడు. కాకపోతే చిన్న పిల్లవాడు. ఇంకా ఆ ప్రత్యర్థి జట్టు బలహీనతలని కొద్దిగా అంచనా వేయడంలో తడబడి ఉండుండొచ్చు. వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టేస్తే మిగతా ఆటగాళ్ళు కనీసం వైభవ్ చేసిన పరుగులు కూడా చేయలేకపోయారు. అయితే ఇక వైభవ్ సూర్యవంశీ విషయంలో కొంతమంది శృతి మించి వ్యవహరిస్తున్నారు. తన వయస్సు, తనకున్న అనుభవం, తను జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన ఒక గొప్ప అచీవ్మెంట్ వీటన్నిటిని మర్చిపోయి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మనం చూసినట్టయితే ఎంఎస్ ధోని తడుకున్నాడు. తన బర్త్‌డే రోజున ఈ రకంగా తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడో ఏమో తెలీదు కానీ చక్కగా మ్యాచ్ చూడ్డానికొచ్చాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ అంటే ఎంఎస్ ధోనికి చాలా ఇష్టం. ఎంఎస్ ధోని ఎన్నో సందర్భాలలో ఐపీఎల్‌లో ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి ఎన్నో సలహాలు ఇవ్వటమే కాకుండా వైభవ్ సూర్యవంశీ కూడా ఇక ఎంఎస్ ధోనిని చాలా అంటే చాలా ఒక గురువులాగా యాక్సెప్ట్ చేశాడు. అయితే ఇక వైభవ్ సూర్యవంశీని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు. ఐపీఎల్ అయితే డబ్బులొస్తాయి, పేరొస్తుంది. జాతీయ జట్టుకి ఆడితే ఏమొస్తుంది? అందుకనే పాపం కుర్రోడు ఇప్పటినుంచే లెక్కలు వేసుకొని సరిగ్గా ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి అంటూ నిర్లక్ష్య ధోరణి వ్యవహరించాడు అంటూ చాలా మాటలు మాట్లాడారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఎంఎస్ ధోని చాలా గొప్ప విషయాన్ని పంచుకున్నాడు. ఎప్పుడైనా సరే ఒక ఆటగాడు ఆడుతున్న ప్లాట్‌ఫార్మ్‌ని కూడా కన్సిడర్ చేసుకుంటాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో ఒక రకమైన యాటిట్యూడ్ ఎవరికైనా ఉంటుంది. అక్కడ మనం స్కిల్స్‌ని నేర్చుకుంటాం. కానీ ప్రత్యక్షంగా మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు ఆ స్కిల్స్‌ని ఎలాగా మనం బయట పెట్టాలి అనే దానిపైన ఫోకస్ చేస్తాం. వైభవ్ సూర్యవంశీ నా దృష్టిలో తను చేసింది 14, 13 పరుగులే అయినప్పటికీ కూడా తన ఫియర్‌లెస్ గేమ్ నిజంగా వావ్ అనిపించింది. ఎందుకనంటే ఇంగ్లాండ్ జట్టేమి జుజుబి జట్టు కాదు. అది చాలా గొప్ప జట్టు. అటువంటి జట్టుని ఆ జట్టు బౌలర్స్‌ని ఎదుర్కొంటూ తను ఆడిన పద్ధతి, తీరు బావుంది. కానీ కొన్ని సందర్భాలలో అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే నిజం చెప్పాలి అంటే వైభవ్ చాలా మంచి ఆటగాడు. కానీ తను క్రీజ్‌లో ఎలా ఉండాలి? ఏ రకంగా డాట్ బాల్స్‌ని తను ఫేస్ చేయాలి? ఏ సమయంలో మానిప్యులేట్ చేయాలి? ఇలాంటి కొన్ని విషయాలు తను తెలుసుకుంటే రాబోయే రోజుల్లో తను క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాడు. అయితే ఆ బాధ్యత పూర్తిగా గౌతమ్ గంభీర్ అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌దే అన్న విషయం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన పైన ట్రోలింగ్స్ చేస్తున్న వాళ్ళ ఒక జ్ఞానాన్ని నేను వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాను. ఎందుకనంటే ఎన్నో సందర్భాలలో క్రికెటర్స్ అందరూ కూడా ఇటువంటి నెగటివిటీని ఫేస్ చేసిన వాళ్ళే. ఆటతో పాటు నెగటివిటీని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటూ చాలా హుందాగా స్పందించాడు.